హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ భాగ్యశ్రీనండి. హర్షసాయి తెలుసండి. హర్షసాయి సహాయం ఎంతో మందికి చేస్తారండి. అలాంటి గొప్పదాని అయితే కాదు నేను. కానీ ఇక్కడ ఒక ఆమె ఉంది చూడండి. ఈమెకైతే పాపం ఎవ్వరు లేరండి. ఈమె ఒక అనాథ అనమాట. కానీ భర్త కానీ ఎవ్వరు లేరు. పిల్లలు ఉన్నా కూడా ఎక్కడ దూరం ఉన్నారు, చూసేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఒక్కతే నివసిస్తుంటుంది. చాలా బాధపడుతుందండి ఈమె. కనీసం తినడానికి కూడా తిండి కూడా లేదండి. చూడండి, ఇల్లు కూడా సరిగా లేదండి పాపం ఈమెకైతే. కానీ నా వంతునైతే నా సహాయం నేను చేస్తాను. ఈమెకి ఎవ్వరు లేరండి పాపము. కానీ చాలా కష్టపడుతుంది ఈమె అయితే. ఈమెకి చెయ్యి కూడా దెబ్బతినిందండి. చాలా ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతుంటుంది. ఇల్లు అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈమెకైతే. ఈమెకి నేను ఇప్పుడు చిన్న సహాయం చేస్తానండి, నా వంతునైన సహాయం. ఏమ్మా, ఏం పనికి పోవా? ఏం పనికి పోవచ్చు. మీ పిల్లోళ్ళు ఏమి ఇరా నీకు? సరేలే అయితే. చూడండి, ఈమె పాపము ఎవ్వరు లేరు. ఈమె అన్ని బాధపడుకొని పాపము పని కూడా చేయలేదు. చెయ్యి బాగా ఇవన్నీ మంచిగా వాడుకోమ్మా, సరేనా? ఏమన్నా కావాలంటే ఇప్పుడైనా అడుగు, సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఈమెకి పాపము నా వంతునైన సహాయం చేశాను. ఇట్లా ఎంతో మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఉంటారండి. వాళ్ళకి ఎవరు దిక్కు ముక్కు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి కదండి. నా వంతునైన సహాయం నేను ఇలా చేస్తాను. ఎప్పుడు మంత్లీ ఎవరికైనా నేను సహాయం చేయాలని డిసైడ్ అయ్యాను, చేస్తాను కూడా. సరే ఫ్రెండ్స్.